వెల్కమ్ టు ANN బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మొక్కజొన్న రైతులకు నిధుల విడుదల 2-3 రోజుల్లో అకౌంట్లలో డబ్బులు పడతాయన్న మంత్రి తుమ్మల. తెలంగాణ పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్టానం ఫోకస్. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యమన్న మంత్రి లోకేష్. పోలీసుల కస్టడీకి చేరిన బండి బగిరా సీన్ రీకన్స్ట్రక్షన్ విచారణ నిమిత్తం ఫామ్ హౌస్ కు తరలింపు. IPL 2026లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైట్. IPL లో మరొక రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. ములాన్పూర్ వేదికగా మరి కాసేపట్లో హైదరాబాద్ రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ లో 3-4 స్థానాల్లో ఉన్న SRH, RR టీమ్స్ ఎలిమినేటర్ లో సత్తా చాటున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ కు 2కు వెళ్లనుండగా ఇక ఓడిన జట్టు ఇంటి దారి పట్టనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సీజన్ లో ఆడిన 2 మ్యాచ్లలోనూ సన్ రైజర్స్ పై రాజస్థాన్ ఓడిపోవడంతో 3వసారి ఇదే రిపీట్ అవుతుందంటున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో తమ బ్యాటింగ్ డామినేషన్ ప్లే ఆఫ్స్ కు ఈజీగా అర్హత సాధిస్తే ఇక రాజస్థాన్ రాయల్స్ మాత్రం ముంబైతో జరిగిన చివరి మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. ఇరు జట్లు తమ బ్యాటింగ్ బౌలింగ్ లోనూ సమజ్జీవులుగా ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ పై అంచనాలు మరింత పెరిగాయి. IPL చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ 23 మ్యాచ్లలో తలపడగా అందులో సన్ రైజర్స్ 14 మ్యాచ్లలో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ కేవలం 9 మ్యాచ్లలోనే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. ఇక రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు అందించారు. మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందంటూ ఆయన తెలిపారు. పంటను విక్రయించిన రైతుల ఖాతాల్లో 2-3 రోజుల్లోనే నిధులు జమ కానున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. అంతేకాకుండా నిల్వ సామర్థ్యం సరిపోగా పొరుగు రాష్ట్రాల గోదాములను కూడా వినియోగించుకున్నట్లుగా మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అల్ హజ్రీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మొదట ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ కాస్త శృతి మించి ఒక్కసారిగా చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఉస్మాన్ ఫిరోజ్ ఖాన్ గట్టిగా తోసేయడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. వారికి అడ్డుకునేందుకు వెళ్లిన సీనియర్ నేత విహెచ్ ను సైతం నేతలు తోసేశారు. దీంతో కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించి మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక గాంధీ భవన్ లో సీనియర్ నేతల సమక్షంలోనే ఈ రసాభాస జరగడంతో అక్కడి ఉన్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠంగా రేపుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య సస్పెన్స్ అలాగే సవాళ్ల పర్వం నడుస్తుంది. 27 మంది కౌన్సిలర్ల మద్దతుతో తామే గెలిచామంటూ బీజేపీ ప్రకటించుకోగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మున్సిపల్ కార్యాలయంలో స్వయంగా నోటీస్ అంటించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పాయల్ శంకర్ సికండి రాజకీయాలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే నైజం పాయల్ శంకర్ది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యభిచారం చేయకు పాయల్ శంకర్, ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టిన అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీస్ లో ఉన్నది. ఎప్పుడు కావాలనో అస్త్రం అప్పుడు బయటకు తీస్తాం. నీ బండారం భాగోతం బయట పెడతాం. రాజకీయ వ్యభిచారం మానుకో, ఒక్క లైన్ మీద ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ శిఖండి ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారం చేసే ఎమ్మెల్యే అంటున్నారు. సిగ్గు తెచ్చుకో. అటు బీజేపీ వాళ్ళు కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అటు ఇటు కాకుండా పోతావు పాయల్ శంకర్. నువ్వేమంటున్నావు? అందరి దగ్గర ఆదిలాబాద్ నియోజకవర్గంలో రైతుల భూముల మీద కన్నేసినటువంటి పాయల్ శంకర్ కొందరు అధికారుల్ని తప్పుదో పట్టించుకుంటా రకరకాల సర్వేలు చేపిస్తున్నావు. గుర్తుపెట్టుకో, పాయల్ శంకర్ వేరు, కాంగ్రెస్ వేరు కాదు అని నువ్వు అంటున్నావు. ఇవేనా నీ నీతి మాలిన రాజకీయాలు, చిల్లర దందాలు? ఏ యువకుల ఓట్లతోనైతే నువ్వు గెలిచినవో వాళ్ళే నిన్ను ఉరికిచ్చి కొట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి పాయల్ శంకర్. ఇప్పుడు నువ్వు వేరే సిమెంట్ కంపెనీ భూముల మీద కన్నేసి తెరచాటు మంతనాలు చేస్తున్నావు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా పాయల్ శంకర్ నీకు పైసా 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 అంటున్నావు. నువ్వు జై శ్రీరాముడు బంద్ చేసినావు. పైసారాం 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 అంటున్నావు. నువ్వు పైసాల మీద పైసా పిచ్చిల పడ్డావు. నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా మంత్రుల పేషీల్లో
సెక్రటరీల పేషీల్లో తిరిగేటువంటి ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడంటే అది శిఖండి పాయల్ శంకర్ అంటున్నారు ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఉంటే ధైర్యంగా నీ పార్టీ లైన్లో ఉండు, లేదా పబ్లిక్ లైన్లో ఉండు. అటు ఇటు కాకుండా నీకు అధికార పార్టీలో ఉండాలనేటువంటి కోరిక ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపెట్టు, నీ బలం బయటపడుతుంది. డిపాజిట్ కూడా రాదు శిఖండి పాయల్ శంకర్ నీకు. బరాబర్ ఏ రోజు వరకైతే నువ్వు కాంగ్రెస్ మంత్రులు నా ఓళ్ళే, కాంగ్రెస్ సీఎం నా ఓడే అని అంటావో ఆ రోజు వరకు కూడా నిన్ను శిఖండి పాయల్ శంకర్ అని బరాబర్ అంటాం. నేను రాజకీయ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు టీడీపీ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణలో పార్టీ బలోపేతంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక త్వరలోనే తెలంగాణలోని ముఖ్య నేతలందరితోనూ తాను స్వయంగా సమావేశం కానున్నట్లుగా లోకేష్ ప్రకటించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు శ్రేణులంతా సిద్ధం కావాలన్నారు. ఇక రానున్న మహానాడు వేదికగా తెలంగాణలో పార్టీ పునర్జీవం పైన కీలక తీర్మానం చేయబోతున్నట్లుగా వెల్లడించారు. అధిష్టానం నుంచి ఆదేశాలను తెలంగాణ క్యాడర్ తూచా తప్పకుండా పాటించాలంటూ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నాకింత ఇక బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు ఇవాళ బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ కస్టడీకి చేరిన భగీరథ్ కు మొదట మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం భగీరథ్ ను పోలీసులు తిరిగి పేట్ బషీరాబాద్ కు తరలించారు. అనంతరం కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం బండి భగీరథ్ ను మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కు తరలించారు. అక్కడ ఘటన జరిగిన తీరుపై పోలీసులు భగీరథ్ ను సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
హైదరాబాద్ లోని నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు కలకలం సృష్టించారు. హైదరాబాద్ సెంట్రల్ పరిధిలోని జగజ్జీవన్ రామ్ ఆర్టీఏ ఆఫీస్ పై ఏసీబీ బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఈ సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో పలువురు ఆర్టీఏ ఏజెంట్లను, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక కేవలం ఏజెంట్లనే కాకుండా కార్యాలయంలోని ఎంవీఐలు, ఏఎంవీఐలను సైతం ఏసీబీ అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు. అక్రమ లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాల కోసం ఏజెంట్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. వారి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. యాక్చువల్లీ ఈరోజు 1 గంటకు సర్ప్రైజ్ చెక్లో భాగంగా నాగోలు ఆర్టీఏ ఆఫీస్ని సర్ప్రైజ్ చెక్ చేశాము. దీంట్లో యాక్చువల్లీ ఏజెంట్స్ అనేవాళ్ళు ఇంకా కూడా ఆర్టీఏ ఆఫీసులలో ఉంటున్నారు. ఏజెంట్స్ ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ డ్రైవింగ్ ట్రాక్స్ ఉన్నాయి. డ్రైవింగ్ టెస్టులు చేయాలన్నా కూడా, డ్రైవింగ్ టెస్ట్లో పాస్ చేయాలన్నా కూడా ఏజెంట్స్ ద్వారా వస్తే పాస్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద సడన్గా సర్ప్రైజ్ చెక్ చేశాము. ఈరోజు కొంతమంది ఏజెంట్స్ని అదుపులోకి తీసుకున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఒక 40 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఎంక్వైరీ విచారణ చేస్తున్నాము. ఇప్పుడు ఒక 12 మంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళ అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. అంటే ఏజెంట్స్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి, వేరు వాళ్ళవి తీసుకొచ్చి ఏజెంట్స్ ఇక్కడ ఏమైనా పైరవీలు చేస్తున్నారా? మాక్సిమం ఇందులో ఏంటంటే మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ హెడ్స్ ఉన్నారు. ఆ ఏజెంట్స్ గా వాళ్ళే వస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు మేము తీసుకున్న 12 మందిలో చాలా మంది డ్రైవింగ్ స్కూల్ హెడ్సే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ బయట డ్రైవింగ్ నేర్పించేసి ఇక్కడ వచ్చేసి పాస్ చేయించడానికి పైరవీలు చేస్తున్నారు అనేది మెయిన్ అభియోగం. నమస్తే, నేను గంగసాని శ్రీధర్. హైదరాబాద్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు రాజకీయ, ప్రజా సమస్యలపై మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను మానసికంగా వేధించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆయన విలువలకు కట్టుబడిన వ్యక్తి అంటూ కోనంనేని మద్దతు నిలిచారు. ఇక పవన్ కళ్యాణ్ ఇతరులను విమర్శించవచ్చు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ని విమర్శిస్తే తప్ప అంటూ ప్రశ్నించారు. అమిత్ షా చేసే తప్పులను పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నారా అంటూ ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామంటూ కోనంనేని హెచ్చరించారు. ఇట్లా సంక్షోభం అన్నప్పుడు పెద్ద కంపెనీల పైన అదనపు ట్యాక్స్ వేస్తున్నారా అది అడుగుతున్నాం. పెద్ద కంపెనీల పైన అదనపు ట్యాక్స్ వేయవచ్చు, సంపద పన్ను వేయవచ్చు. అదే పద్ధతిలో దాంతోపాటు మన వీటికి సంబంధించి పెద్ద కంపెనీలకు సంబంధించి వాళ్ళు తక్కువ అంటే అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు, ఆ ధరలు తక్కువగా ఉన్న కాలంలో అప్పుడు కూడా ధరలు తగ్గించే విధానం ఇటువంటివన్నీ చేస్తే అప్పుడు అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ దీనిపైన ఆందోళన ఏమన్నామంటే, అసలు మేము ఇట్లా సంక్షోభం అన్నప్పుడు పెద్ద కంపెనీల పైన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే విధంగా వీళ్ళు యాక్షన్లో పాల్గొనకుండా, మేము యాక్షన్లో పాల్గొనము, మాకే ఇవ్వాలి మైన్స్ అని చెప్పారు పైకి. కానీ వీళ్ళు యాక్షన్లో పాల్గొనకపోవడం వల్ల ఆ 2 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి పోయింది. అయినా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ వాళ్ళు ఆ మైన్ని ఓపెన్ చేయలేకపోయారు. టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. కానీ దాన్నే ఇప్పుడు సింగరేణికి ఇవ్వాలి కదా. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఆ మైన్స్ సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కొత్త మైన్స్ వస్తే తప్ప సింగరేణికి భవిష్యత్తు ఉండదు. రెండో పక్కన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కొత్తగా మొదలుపెట్టింది ఏంటంటే, సింగరేణిలో సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉన్నారు, ఎక్కువ మంది అయ్యారు, తగ్గించాలనేది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. మార్కెట్ యార్డ్ ముందు నిర్వహించిన దీక్షలో వడ్ల కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వాన్ని బీఆర్ఎస్ నిరసించింది. కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గజ్వేల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30% వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తుందని, మిగిలిన 70% ధాన్యం ఇంకా కల్లాల్లోనే మగ్గుతోందన్నారు. నాడు కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తే నేడు రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కుటుంబాలతో సహా మార్కెట్ యార్డులో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు కొనుగోలు సెంటర్లకు మీరు వస్తున్నారు? మీరు రెవెన్యూ చేయండి. కేంద్ర మంత్రులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. రిలీజ్ పెట్టండి, ఎంత అంటే కాంగ్రెస్ చేయండి, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయండి, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వండి. చేయాల్సింది మీరు చేయకుండా కళ్ళకు వచ్చి దయ్యాలు వేలాలు వల్లించినట్టు బీజేపీ నాయకులు ముసలి కన్నీరు గారుస్తున్నారు. గచ్చిలో కళ్యాణలక్ష్మి ఇవ్వాలి. కళ్యాణలక్ష్మి ఇవ్వాలంటే అధికారులు ఇచ్చార్జ్, మంత్రి గారు ఇచ్చార్జ్, లేకపోతే ఎంఆర్ఓ ఇచ్చార్జ్. ఇప్పుడు 4 నెలలైనా ఇవ్వకుండా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ పథకాలన్నీ కనపడకుండా చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ చెప్తున్నారా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లిస్ట్ కూడా రాదు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ కోసం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మెదక్ జిల్లా హుప్లింగాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిపై బైఠాయించారు. లారీలు, హమాలీలు గన్నీ బ్యాగులు లేక అప్పులు చేసి పండించిన పంట కాలాల్లోనే మొలకెత్తుతోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనగా రోడ్డుపైన ధాన్యం బస్తాలను దహనం చేయడమే కాకుండా అక్కడే గ్యాస్ పొయ్యి ఏర్పాటు చేసుకుని వంట వండుతూ దీక్షను దిగారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు అని తేల్చి చెప్పారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని పురోగతి వైపు నడిపించిన గొప్ప నాయకుడు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టారు. నెహ్రూ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దూరదృష్టితో రూపొందించిన అనేక ప్రణాళికలు, ఆయన పాటించిన ప్రజాస్వామ్య విలువలు, శాంతి, విజ్ఞాన, సాంకేతిక రంగాల అభివృద్ధికి చేస్తున్న సేవలు చిరస్మరణీయమన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన జీవితం, ఆశయాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక 7 హిల్స్ హోటల్లో ఎమ్మెల్యే నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొద్దిగా ఎనికి పెట్టామయ్యా. అందరికీ నమస్కారం. ఈరోజు మా తెలుగు తమ్ముళ్లకు ఒక పండుగ రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్లకు పండుగతో సమానం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుని 45 వసంతంలో అడుగుపెట్టబోతా ఉంది. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ వాతావరణంలో మా తెలుగు తమ్ముళ్ళ కలయిక అందరూ ఎంతో ఆత్మీయంగా ఆప్యాయతతో ఒకరికొకరు పలకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసడానికి తెలుగు తమ్ముళ్ళు బ్రహ్మాండంగా కథలు రావడం జరిగింది. మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 11 క్లస్టర్లలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగి తీరుతుందని చెప్పి మా అన్నమయ్య జిల్లా రాయచోటిలో మహానాడు కార్యక్రమాలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు నిర్వహించిన సభకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రేపు రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీని ఇంకో 20 సంవత్సరాల ముందుకు తీసుకుని పోయేలా పనిచేసే విధంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఆహ్వానంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం నెల్లూరులో జరగాల్సింది. నెల్లూరులో జరిగినప్పుడు ఇంకెలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో 1850 క్లస్టర్లలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారో, తెలుగుదేశం జెండా ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ 2 రోజులు మన పార్టీ సైనికులకు ఒక పర్వదినం అని చెప్తున్నాం. ముఖ్యంగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే పట్టుదలతో, ఇదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పనిచేయవలసిందిగా ఈ దేశాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీలు పుట్టే కనుమరుగు. తండ్రి మరణించిన బాధను తట్టుకోలేక ఓ యువకుడు తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లస్కర్గూడ రోడ్డు కనకదుర్గానగర్ కాలనీకి చెందిన పూసల కళావతి, ఆమె కుమారుడు శివకుమార్ తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 6 నెలల క్రితం కళావతి భర్త కాలదార మృతి చెందడంతో అప్పటి నుంచి కుమారుడు శివకుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తండ్రి లేని లోటును తట్టుకోలేక మానసిక కుంగుబాటు కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా శివకుమార్ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం బూర్లవారిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రాలను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధితులు తెలిపారు. కారు డ్రైవర్ ర్యాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చి ఆటోను ప్రమాదం జరిగినట్లుగా బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాష